ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు శుభవార్త. 2025 సంవత్సరంలో మొత్తం 365 అంశాలను మీతో పంచుకోబోతున్నాము. జనవరి 1వ తేదీ నుండి ప్రతిరోజు ఒక అంశము మరియు దానికి సంబంధించిన వాక్యమును పంచుకుంటాము. దయచేసి ఆ వాక్యములను వినండి, ధ్యానించండి మరియు ఆశీర్వదించబడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు. 135th డే టాపిక్ బావాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 11-14 వచనాలు. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మాషులో కూడియుండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతి పరచకమునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను ఉపవసించి దహన బలి అర్పించితినెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-23 వచనాలు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఆమేన్.